హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ లైఫ్ స్టైల్. ఇది మన మహారాష్ట్ర సిరీస్లో డే 6 వీడియో. సో ఇప్పుడైతే మనం ముంబైలో ఉన్నాము. నిన్న చూసారు కదా, మనం దాదర్లో దిగి అజియాలి దర్గా అండ్ కొద్దిగా దాదర్ మార్కెట్ కూడా చూపించాను. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ముంబై దర్శన్ అనే బస్సుని అయితే బుక్ చేసుకున్నాం. పర్ పర్సన్కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే మనకి మార్నింగ్ 9కి పికప్ చేసుకుని ఈవినింగ్ 7కి అయితే డ్రాప్ చేస్తారు. ఈ లోపు మనకి చాలా థింగ్స్ అయితే చూపిస్తారు. ఏజెంట్ అయితే వచ్చి రూమ్ దగ్గర పిక్ చేసుకున్నాడు. ఇక్కడ బస్ని ఎక్కిస్తాకైతే మనల్ని తీసుకెళ్తున్నాడు. మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే సిరిడి, నాసిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ సిరీస్లోనే. ఎవరన్నా చూడకపోతే చూడండి. పర్ పర్సన్ 250 తీసుకున్నారు కదా, అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 175 కిలోమీటర్స్ ఎంతో మనకి ట్రావెల్ చేస్తామంట. దానికి గాను 250 రూపీస్. ఇంకా అడిషనల్గా ఛార్జెస్ ఏంటంటే మనకి 530 రూపీస్ పర్ పర్సన్ అవుతుంది. ఎందుకంటే 40 మినిట్స్ బోట్ రైడ్, అలాగే సైన్స్ మ్యూజియం ఒకటి అంట. ప్రతి చోటన కూడా క్యూలో నిలబడకుండానే టికెట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మామూలుగా అయితే క్యూలో నిలబడి 30 మినిట్స్ అలా వేస్ట్ అయిపోద్ది కదా ఎక్కువ క్యూ ఉంటే. సో అది లేకుండా వేరే టికెట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా మనకు ప్రొవైడ్ చేసి ఇస్తారంట. సో 11D షో వేస్తారంట. అదేంటంటే మనకి సీటు స్క్రీన్ కూడా మూవ్ అవుతా. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద రెయిన్ పడుతుంటే మన మీద కూడా రెయిన్ పడిన ఫీల్ అయితే వస్తుంది. సో అలా ఫీల్ ఆ షో ఒకటి, ఇవన్నిటికి కలిపి 530 రూపీస్ పర్ పర్సన్. మా 3 మెంబర్స్ 1590 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఎక్స్ట్రా. అలాగే గైడ్ ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనే రూల్స్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఇక్కడ ఫస్ట్ పోర్ట్కి అయితే వచ్చాము. పోర్ట్ ఏరియాలో మనకి 40 మినిట్స్ రైడ్ అయితే ఉంది, బోట్ రైడ్. దానికి గాను టికెట్స్ ముందే ఛార్జ్ చేశారు కదా, 530 రూపీస్. దాంట్లోనే ప్రతి ఒక్కరికి టికెట్ అయితే ఇస్తున్నారు. జస్ట్ ఇప్పుడే బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 40 మినిట్స్ టైం అయితే ఇచ్చారు. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఏమన్నా కావాలితే బస్సు అక్కడ పార్క్ చేశారంట, అక్కడికి అయితే వెళ్ళి మనం ఎక్కుదాం. గైడ్ మాకు వెళ్ళే వేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పోస్ట్ ఆఫీస్, అలాగే కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ తీసుకెళ్లారు. మనం సెకండ్ స్టాప్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ తాజ్, న్యూ తాజ్ హోటల్స్ ఉంటాయి. అలాగే గేట్వే ఆఫ్ ముంబై అట్రాక్షన్ కూడా ఇక్కడే. ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి.
చూస్తున్నా బ్యాక్ సైడ్ ఉంది, అది గేట్వే ఆఫ్ ఇండియా. ఇండియా గేట్వే లెఫ్ట్ సైడే మనకి తాజ్ హోటల్ కూడా ఉంటుంది. ఈ స్పెట్స్ అయితే తీసుకున్నాను, ఆయన అమ్ముతున్నారు అక్కడ 100 రూపీస్ అంట. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 11D షో చూడడానికి అయితే వెళ్తున్నాం. ఒక మూవీ అయితే ప్లే చేస్తారు, దానికి స్క్రీన్ ప్లస్ సీట్ ఉంటుంది కదా, ఈ సీట్ రెండు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఎక్కడైనా వర్షం పడినట్టుంటే వర్షం మనమే పడుతున్నట్టు కింద, ఫైర్ దగ్గర నుంచి వెళ్తే ఆ వేడి మనకి తగులుతున్నట్టు కింద, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా లోపల మనకి వేస్తారు. సో అది 11D. ఇందా నుంచి 11D అంటున్నారు కానీ ఇది 12D అని ఉంది దీనికి. ఇక్కడ వచ్చి చూస్తే ప్రైస్ అయితే 250 రూపీస్ పర్ పర్సన్కి. మనకి మార్నింగ్ కట్టించుకున్న దాంట్లోనే ఇది కూడా ఇంక్లూడెడ్. ఈ సాయిబ్లమ్మ ఎవరు నీ పక్కన కూర్చుంది? ఆ 12D షో అయితే ఇప్పుడే చూసాము, పర్లా బాగానే ఉంది. ఇప్పుడైతే బస్ దగ్గరికి వెళ్తున్నాము. మహాలక్ష్మి టెంపుల్ ఇప్పుడు తీసుకొచ్చారు అక్కడికి. అక్కడ రోడ్ మీద అయితే దింపారు. 40 మినిట్స్ టైం అయితే ఇచ్చారు. ఈ లోపల నా దర్శనం చేసుకుని రమ్మన్నారు. చూస్తున్నారు కదా, మన బ్యాక్ సైడ్ ఉన్నదే మహాలక్ష్మి టెంపుల్. మనకి 40 మినిట్స్ టైం అయితే ఇచ్చారు, ఇక్కడ డ్రాప్ చేశారు. నెక్స్ట్ అయితే మనకి ఫుడ్కి అయితే తీసుకెళ్తారంట. బస్ దగ్గరికి 40 మినిట్స్ లో దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. ఈ చుట్టూ చూసారు కదా, షాప్స్ ఉన్నాయి, మనకి ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే అమ్మవారికి ఇష్టమైన దర్శనం చేసుకున్నాము ఇప్పుడే. ఇప్పుడు బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. థమ్స్అప్ యాడ్ టేస్ట్. ఇప్పుడు మనకు వెళ్ళే వేలోనే లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం అయితే నెహ్రూ ప్లానెటోరియం ఇన్సైడ్ అయితే ఉన్నాము. ఈ లోపలే ఫుడ్ ఉంటుందని చెప్పారు. మన క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాము. వీల్స్ 150, నూడిల్స్ కూడా 150 అని నేను నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నా. మమ్మీ వాళ్ళు అయితే మీల్స్ ఆర్డర్ చేశారు. ఇప్పుడైతే లోపల సైన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, కొద్దిగా వెళ్ళి చూద్దాము. ఈ సైన్స్ ప్లానెటోరియంలో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ప్రాజెక్ట్స్ అయితే మీ గురించి కొన్ని క్లిప్స్ అయితే పెడుతున్నాను. బాగా వచ్చింది. ఓకే బాగా వచ్చింది.
మనం అక్కడ నెహ్రూ ప్లానిటోరియం చూసుకున్నప్పుడు అయితే సిద్ధి వినాయక టెంపుల్కి వచ్చాం. దాదర్లో ఉంటుంది ఇది. ఇక్కడ మనకి 25 మినిట్స్ అయితే ఇచ్చారు చూడడానికి, టెంపుల్ విజిట్ చేయడం. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే చేసుకున్నాము. బయట నుంచే వెళ్ళొచ్చామన్నారు. 25 మినిట్సే కదా, లైన్ అయితే చాలా ఉంది. ఇవాళ వెన్స్డే అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు అని అంటారు కదా. సో ఇంకేం చేసామంటే బయట మన స్క్రీన్లో చూసి దండం పెట్టుకుని ఇంకైతే మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని బీచ్కి అయితే తీసుకెళ్తున్నారు. బీచ్కి వెళ్ళే వేలోనే బాలీవుడ్ యాక్టర్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇలా కొన్ని అదర్ యాక్టర్స్ ఒక హౌసెస్ కూడా చూపించారు. చూసారు కదా, పోలీసులు అండ్ క్రౌడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అందరూ. జూహూ బీచ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మేము జూహూ బీచ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే వచ్చే దారిలో మనకి బాలీవుడ్ హీరోస్ యొక్క హౌసెస్ని చూపించుకుంటూ వచ్చారు. రష్గా కూడా ఉంది ఏరియా. ట్రాఫిక్లో చాలా టైం పట్టింది. ఇక్కడికి వస్తాక దగ్గర 1.5 hours అయితే పట్టింది. చూస్తున్నారు కదా, ఇక్కడ జూహూ బీచ్ లో లోపలికి వస్తే ఒక సెంటర్ లాగా చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి. అసలు అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అసలు లేని వెరైటీ అంటే ఏమీ లేదు అసలు. ఇక్కడ ఇందా చూపించే కదా షాప్స్ అని, ఆ ఫుడ్ ఐటమ్ అంతా కూడా మన ఇటు సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ ఏమో జూహూ బీచ్. మనం వచ్చిన వే అయితే అటు సైడ్ నుంచి ఇలా వచ్చి ఇక్కడైతే డ్రాప్ చేశాడు మనల్ని బస్సులో. మనకి ఇక్కడ 40 minutes అయితే టైం ఇచ్చాడు. 40 minutes తర్వాత పికప్ పాయింట్ అక్కడ అనేది చెప్పాడు. అక్కడికి వెళ్తే మనల్ని పిక్ చేసుకుంటాడు. జూహూ బీచ్ కూడా చూసేసుకున్నాం. ఇంకా ఈ రోజు విజిట్ చేసే వాటిలో లాస్ట్ అయితే ఇదే. ఇంకా రూమ్ దగ్గర మనం ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడ దింపేస్తారు. ఇప్పుడైతే బస్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడైతే స్టాప్ అని చెప్పాడో అక్కడికి వెళ్తున్నాము. మనల్ని మార్నింగ్ ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేశారు. ప్రీవియస్ వీడియో చూసుంటా ఇక్కడే మనం లంచ్ చేసాము. అక్కడికి ఇప్పుడు డిన్నర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ బాగుంది. ప్రీవియస్గా ట్రై చేసాము చికెన్ దమ్ బిర్యానీ, అదే ఆర్డర్ చేసాము మేమిద్దరం. డాడీ మాత్రం మటన్ ట్రై చేస్తా అని మటన్ బిర్యానీ అయితే చెప్పారు. ఇప్పుడైతే తినేసి ఇంకా రూమ్కి వెళ్ళాలి. డిన్నర్ అయితే చేసాము. మనం ముంబై అయితే ఈ రోజంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఏదైతే మనం తీసుకున్న టూరిజం ట్రావెల్ ప్యాకేజ్ ఉందో అది 250 రూపీస్ ఇనిషియల్గా తీసుకున్నారు. తర్వాత టికెట్స్ అన్నీ కూడా కలిపి 530 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టోటల్ 780 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి.
కానీ అన్నీ కూడా కవర్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ మహారాష్ట్ర సిరీస్ ఏ వీడియో చూడకపోయినా వెళ్ళి మన ఛానల్ విజిట్ చేసి చూడండి. ఈ రోజుకైతే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.